ఓజీ సాహో క్రాస్ ఓవర్. వాజీ ఇంపోర్షన్ ఎక్స్పోర్షన్ ఉంటుంది అనమాట. పొరపాటు క్లైమాక్స్ కూడా ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనపడాలనుకో. ఓజీ సాహో క్రాస్ ఓవర్ ఏంటి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లేదంటే అది కనెక్షన్ ఉండాలా లేదా నువ్వేమనుకుంటున్నావు? ఉండాలా లేదా అంటే ఫస్ట్ ఓజీకి అసలు ఏం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోయినా చాలు, హిట్ అయిపోయేలాగా ఉంది. ఆల్రెడీ 2 మిలియన్ దగ్గరికి వెళ్ళిపోయింది యూఎస్ కలెక్షన్స్. మన ఇంకా ఓపెన్ చేయలేదు. మనది ఓపెన్ చేస్తే తెలుస్తుంది అసలు రచ్చ. 1 వీక్ వరకు బుక్ అయిపోతే అంటున్నారు. అంటే మామూలుగా ట్విట్టర్ లో నార్మల్ జోకులు వేసుకుంటారు అనమాట. ఓపెన్ చేస్తే నీకు టాక్ తో సంబంధం లేకుండా వికెట్లు బుక్ అయిపోతాయి అని. సో అలాగా కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాను. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తారు. ఏం అవసరం లేదు. ఇప్పుడు వరకు రిలీజ్ ఆ మ్యూజిక్ ప్లే చేసి స్టోరీ చెప్తున్నాయి కదా. కాంప్లెక్స్ ఏమైనా కదా, సింపుల్ స్టోరీ. మన అందరూ అనుకుంటుంది తను డాను రివెంజ్ ప్రియాంక మోహన్ ని పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకోవడం కోసం వదిలేస్తాడు, అయిపోయింది. మళ్ళీ తనకి ఏదో అయ్యింది, తను మళ్ళీ తిరిగి వస్తాడు. అదే స్టోరీ చూపెట్టిన డ్యామ్ షూర్ రికార్డులు బద్దలైపోతాయి. కానీ అంటే అవసరం లేదు. బట్ 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 జస్ట్ ఇమాజిన్ మెన్షన్ గానీ, చిన్న పేరు గానీ, సిద్ధార్థ నందన్ సాహో గురించి గానీ అంటే టీస్ చేసి వదిలేస్తే సరిపోద్దేమో అంటే డౌట్ఫుల్. అంటే క్యామియో వస్తుందా అని. అది డౌట్ఫుల్. ఇంకోటి ఏంటంటే అంటే కనెక్షన్స్ ఇప్పుడు వేరే పార్ట్ ఇలాంటివి కాకుండా జస్ట్ టీస్ చేసి వదిలేస్తే బాగుంటది అని నా ఫీలింగ్. ఇంకోటి ప్రొడక్షన్ హౌస్ డిఫరెంట్ కదా, సో చూడాలి అవుద్దా కనెక్షన్ అవుద్దా లేదా. అంటే పెట్టరని అనుకుంటున్నాను. జస్ట్ టీస్ చేసి వదిలేస్తారేమో నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు ఏంటంటే మన టీజర్ లో అదే టీజర్ లో అనౌన్స్మెంట్ 2 years బ్యాక్ రిలీజ్ హంగ్రీ చేత మ్యూజిక్ వీడియో ఉంటుంది కొంచెం. తను మరాఠీలో కూడా మాట్లాడతారు తావడే అని. సో అందులో స్టార్టింగ్ సీన్ లో కట్ 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 అని 4 సీన్లు వస్తుంటాయి, అంటే కట్ వరుస పెట్టి. అందులో ఒక షార్ట్ లో నీకు వాజీ ఇంపోర్షన్ ఎక్స్పోర్షన్ ఉంటుంది అనమాట. కనెక్షన్ ఉన్నా ప్రాబ్లం లేదు. బట్ అంటే కనెక్షన్ ఉంటే ఇంపాక్ట్ ఖచ్చితంగా డబుల్ అవుద్ది, అదైతే చెప్పగలను. ఎందుకంటే బికాస్ ఇప్పటికీ సాహో మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే ఎవరికి లేదు. కొంచెం ఓకే మంచి సినిమా అన్నట్టే ఉంది. అంటే ఆబ్వియస్లీ ఎంత మంచి సినిమా ఫ్లాప్ ఎందుకు చేశారు అన్నట్టు ఉంది అన్నారు కాబట్టి. సో చూడాలి ఇది కూడా ఆ ఇంపాక్ట్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఒక్కవేళ పొరపాటున క్లైమాక్స్ కూడా ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనపడాలనుకో, అంతే థియేటర్లు లేచిపోతాయి. నా బాడీ కలెక్ట్ చేసుకుంటారు అయ్యా అన్నట్టు వదిలేసి మేము అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? కనెక్షన్ ఇంకా బాగుంటుందా లేదా? ఇవన్నీ మీ కామెంట్స్ డిస్కస్ చేయండి. అండ్ సాహో మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ యూ థింక్ ఇట్ డిజర్వ్డ్ బెటర్ రన్ ఇన్ థియేటర్స్ ఆర్ నాట్? Do let us know in the comments.